మామూలుగా రాజకీయ పార్టీలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లోనే వాళ్ళ పార్టీ పరిస్థితి మీదైనా ప్రజలు ఏమనుకుంటున్నారైనా, ఒకవేళ ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం బాగుందా, మన పార్టీ ఎలా పరిపాలిస్తుంది అనే దాని మీద, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం మీద మనం ఫైట్ చేయడంలో జనాలు ఏమనుకుంటుంటారు, రకరకాలుగా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. అండ్ జగన్ చేయించుకుంటాడు, చంద్రబాబు చేయించుకుంటాడు, అందరూ చేయించుకుంటారు. ఇదేమి కొత్త కాదు, వింత కాదు. అండ్ చంద్రబాబు లాంటి వాళ్ళు అయితే వాళ్ళ రాజగురువు పత్రిక మీడియా ఉంది కాబట్టి, క్షేత్రస్థాయి వరకు వాళ్ళకు నెట్వర్క్ ఉంది కాబట్టి, ఇంక వాళ్ళ రాజగురువుతో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి 6 నెలలకు సంవత్సరానికి కూడా సర్వేలు చేయించుకొని ఆయన ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వస్తూ ఉంటారు. అటువంటిది ఇంకా పోలింగ్ జరిగిన తర్వాత, ముగిసిన తర్వాత జగన్ పరిస్థితి ఏంటి, చంద్రబాబు పరిస్థితి ఏంటి, కూటమికి ఎన్ని, జగన్ పార్టీకి ఎన్ని, దీని మీద కూడా రాజగురు డెఫినెట్లీ సర్వే, దానికి సర్వే అని పేరు పెట్టండి, ఏమైనా పేరు పెట్టండి, ఒక అంచనా అని పేరు పెట్టండి, కానీ వాళ్ళ నెట్వర్క్ తోటి సర్వేలు చేయించుకొని చంద్రబాబుకి ఇవ్వడం ఇదంతా ఇప్పుడు షరా మామూలు. ఈసారి కూడా ఆయన సంఖ్య ఆశ్చర్యం. జగన్మోహన్ రెడ్డి గారికి 74 నుంచి 76 సీట్లు ఇచ్చారట. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి 99 నుంచి 101 ఇచ్చారట. వాళ్ళు అక్కడికే పరిమితం అయిపోయారా? 2019 ఎన్నికల చంద్రబాబు 150 అన్నాడు, 23కి వచ్చాయి. ఈసారి వీళ్ళ అంచనా అంట జగన్కి 74 నుంచి 76, బాబుకు 99 నుంచి 101 అట. అండ్ ఇది నిజమని చెప్పే విధంగా ఈ విధంగా ఇచ్చారు వీళ్ళ అంచనా అని చెప్పి నిజమని చెప్పే విధంగానే వీళ్ళ పత్రికల్లో బేసిక్గా వీళ్ళు ఏదన్నా కనుక చెప్పాలనుకుంటే ఎవరి పేరు మీదనో కొన్నిసార్లు చెబుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు గారి పత్రికలో ప్రధానంగా ఈరోజు రాసుకుంటూ వచ్చారు, భీమవరంలో జోరుగా పందాలు జరుగుతున్నాయి, చంద్రబాబు వాళ్ళ కూటమికి 92 నుంచి 96 సీట్లు వస్తాయని, కూటమి అంతా కలిపి అంటే టీడీపీకి 92, 96, కూటమికి అంతా కలిపి 101 నుంచి 104 ఏమో వస్తాయని, జగన్కి 70 నుంచి 75 మధ్యలో వస్తాయని భారీగా పందాలు కారుతూ ఉన్నారు, పందెం రాయులు ఎగబడుతున్నారు అని చెప్పి ఈ విధమైన కథనం రాసుకుంటూ వచ్చారు. ఇది వీళ్ళు చంద్రబాబుకి ఇచ్చినటువంటి అంచనాని. వీళ్ళే జగన్కి 75 అన్నారంటే మరి ఎన్ని వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒకసారి ఊహించగలమేమో. వీళ్ళే 70, పోయినసారి 150 అన్నారు, 23 వచ్చాయి టీడీపీకి. ఈసారి 99 అంటున్నారట. మరి 99 అంటే వీళ్ళ అంచనాలోనే, అంటే అధికారం కంటే ఓ 10 ఎక్కువ, 12 ఎక్కువ అనుకోండి, 11. మరి అంత ఆ ఎడ్జు వరకు ఆగిపోతున్నారంటే మరి అధికారానికి చాలా దూరం ఆగిపోబోతున్నారా? ఈ అంచనా వీళ్ళకు ఉందా? అందుకే ఎక్కడ వచ్చేసినాం అధికారం అని చెప్పి ఓ అత్యుత్సాహానికి పోకుండా చాలా జాగ్రత్త పాటిస్తున్నారు. ఏమో మరి జూన్ 4 తెలియాలి ఎవరి అంచనా ఏంటి, ఏ ఫలితం ఎలా వచ్చింది అని.